ఇక్కడ ఓలని ఎక్కడ జర బండారు ఎవరు ముట్టద్దాలి దయచేసి ఉబ్బ చేయబెట్టినా మీకే సపరేట్ పసుపే ఉన్నదా ఏమైనా పంపి మరి హలో ఇందూరు కులబాంధవులు అందరూ వచ్చి అగ్నిగుండం మీద అక్షంతలు వేయగలని కోరుకుంటున్నాం. శారదా మూడో ప్రహరుడు 4 నారాయణమూర్తి
కుందల కాడ సముద్ర పోరు పెడతా గుంతంత సిగవర్తున్న ఎంచేడి ఎందుకు ఏడు గుద్దులు గుద్దు మీద కోతి నా పేరు పర్వతాల శంపుడే కాదు బాబా మరి మల్లన్న పలజల్ల పిల్లతోడు తిరుగు మాటలు మాట్లాడిండు చెట్టు కాటి పెట్టి మల్లయ్య వెనుకకు మరి వెళ్ళిపోతూ ఉన్నాడమ్మా మల్లయ్య వెళ్ళిపోతూ ఉన్నాడమ్మా మల్లయ్య పోతున్నా పోతున్నా బాబా మాటలు మాట్లాడు చెట్టు కాటి పెట్టి భగవంతుడు వల్ల ఏ పర్వతాల పడ్డది అందాల పడి పట్టి వెళ్ళిపోవటే ఆ మల్లికార్జున స్వామి కాకులు చూడని కారణ పడి లోపల పిట్టలు పెరిగి పన్నాడి లోపల గద్దే చూడని తొండడి లోపల మానవుడు లోపల అడవిలో వెళ్ళిపోతా ఉన్నాడే మల్లయ్యో మల్లయ్య పోతుంటే బలిజల్ల పిల్ల 7 వేళలకి కన్న చూడబడ్డరామా మల్లయ్య నా దగ్గరికి వస్తేనేమో ఇబ్రాదముడు ముక్కల గంధమాల 7 ఏమని పెట్టుకొని వెడగప్పు పెడగప్పు వాదుని దడ్డంత పుట్ట వేసుకొని గూలి వేసుకొని అటు ఇబ్రాదముడు వేసుకొని మల్లయ్య అందరి కారు పొందగోరు వస్తాడు నా దగ్గరికి వస్తేనేమో అటువంటి ఒకవేళ మరి బయటికి వెళ్ళిపోతే వాళ్ళన్న అటువంటి పొలిచేడి పొత్తులు వెలిగే దీపం కాలం ఒంటోలు పోతున్నాడు నా దేవరాజు మల్లయ్య దేవుడే అడవిలో పోత ముందు మల్లయ్య మల్లయ్య ఈ రూపకంగా ఉంది ఏ సముద్రం మొక్కునేమో నాకు దగ్గర సముద్రం ఎత్తును సముద్ర మూడు పెట్టినేమో మల్లయ్య మల్లయ్యను పోతే ఓడి ఎత్తు పరమతాడని ఎత్తంటే నాడు మాకు లక్కమైన నాడు మా చిన్న తటువంటి గంగదేవి సాక్ష్యం ఉన్నది గంగను దొరద చేస్తున్నది అయ్యయ్యో పర్వతాల వెంట నా కోడలు పరవరమ్మతో చేస్తున్న నా కొడుకు మల్లయ్య ఇద్దరు వాళ్ళు ఈదులాడి పిల్లనాడు ఇద్దరు కలిపి చెడాన్ని చెంప చెప్పి కొట్టి బుద్ధులకి ఎలిపి కలిపొస్తానంటది 26 చేతుల మీద వెళ్ళి వారు 9 చేతులు దొరకొండ గంగా 80 ఏళ్ళ వృద్ధురాలు అవుతారు ఎత్తింది గంగా మరి ఎట్లా వస్తుంది ఏ ప్రకారం వస్తుంది అనుకుంటా గంగరా పూనుకుంటా గంగరా అది పెద్దపోయి విడరా బెదములేని గంగరే ఆ గంగ భవాని మల్లయ్య కట్ట వచ్చి ఏమంటది నా కొడుక మల్లయ్య మల్లయ్యో పర్వతాల బండ బాగున్నదా బండ మీద నాగే బాగున్నాడా నా కోడలు నీ భార్య మేడ బాగా ఉన్నదా మల్లయ్యా అమ్మా గంగమ్మ పర్వతాల బండ బాగా బండ మీద నాగయ్య బాగా నీ కోరలు పేరెత్తి నా కోరికలు మంటలు బండ పట్టేనే మంటలు మండుతుంది అన్నప్పుడు కొరక మల్లయ్య అటువంటి పెళ్ళైన తర్వాత పెళ్ళం అంటారు తల్లిదండ్రులు కొడుక మల్లయ్య అటువంటి పడుతుందని మాట అటువంటి కనుకనేమి పెళ్ళాము భార్య భర్తలు కొట్టుకుంటే అత్తముల నీడ లాంటిది మల్లన్న
మొగల కొట్లాట అత్త వల్ల నీడ లాంటిది మల్లయ్య. మరి అటువంటి బలిజల్ల పిల్ల అత్త ఇద్దరు కోడలు కాదు, మామ ఇద్దరు కోడలు కాదు, మందిలో కలిసి కొడుక మల్లయ్యో ఇక పుత్రులు జ్ఞానాలు చెప్త చేతులు చేయగలి ఎండిపోమంటది. భార్య భర్తలంటే కొడుక మల్లయ్య పొద్దాక కొట్టుకుంటే పొత్తికి ఉండాలి, పొత్తికి కొట్టుకుంటే పొద్దంతా కూడుండాలి. అది మనసుదాని మాట పెడిసి పెడుతుంటాడు కొడుక మల్లయ్య. నా మాట ఇది ఎరగకు మర్రు కొడుక మల్లయ్య. గంగమ్మ వారి మాటలు విన్నాడు భగవంతుడు మల్లయ్య ఎరుక పోయి వెళ్ళిపోయాడు పర్వతాల బండ మీద. అటువంటి ఎలుకనేమి కావాలా మేడల మక్కల చూసింది. అదే రీతిగా మాటలంటే మల్లయ్య ఇక బాబాయ్ అయ్యో అడవితో బాబట్టినాడుగా రామరకు రామా. అరే ఈడుకోగా దగ్గరా దేవదేవుడైనా రామా. అడవిల మల్లన్న పోతుంటే పరజొల్ల పిల్ల ఏమి చేస్తుంది. అలనాడు నన్ను అడవిలో తీసుకొని వస్తూ ఉండగా ఒత్తులు మత్తులు సాక్ష్యం ఉన్నాయా, ఒత్తులు మత్తులారు అన్నలారు బావ ఒత్తులు పోనీయకుని అంటది. ఒత్తులు మత్తులు అందరూ కూడా అయ్యకుంటే అడ్డం జరుగుతున్నారు. బాబా మల్లయ్య కళ్యాణం పోయి కొడుకులు బిడ్డలు కోట్ల పడిగే సరే ఎల్లకారు మల్లన్న వాళ్ళ ఇంటి బండారి వారి సంస్థానం సంఘం సల్ల ఉండని వాళ్ళ కొడుకులు బిడ్డలు కోట్లకు పడిగెత్తని మల్లన్న పేరు మీద బండారి శ్రీనివాస మల్లన్న ప్రవరంబ భర్త వాట మల్లన్న ప్రవరంబ భర్త వాట మల్లన్న గుంపులో నా గొర్రెవేపి మల్లన్న గుంపులో నా గొర్రెవేపి మల్లన్న బాంధవులంతా కుల బాంధవులు బావన్నాడు ఆడ వస్తున్నారు అందరూ ఆనే ఉన్నారు దగ్గరికి రావాలి కొద్దిగా పట్టిపోయింది ఓం మంగళ మంగళ మహాదేవ దేవి పుత్రికా మే నమస్తే నమః పార్వతీ జయ
సరిపోయా ఆ దూరం అంతా పోతే చేతులు పట్టుకొని అల్లోనే ఎరడల్లో అవైకున్న ఏమి సమాహారం అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో నాలుగు మూలల నందులున్నాయి అల్లోనే ఎరడల్లో నందుల వేళ నాగవిడి గంటలు అందరూ వాడాలి పాటలు అల్లోనే ఎరడల్లో ఎక్కడ ఏంటి తంటలున్నాయి అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో దిగన బంగారి పెట్టు ఉన్నాయి అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో బంగారు మొక్కిన బైక్ ఉన్నది అల్లోనే ఎరడల్లో అందరూ వాడాలి పాట అల్లోనే ఎరడల్లో మొగ్గల కాలికి పౌడి పేరందు అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో అమ్మడుకున్న 20 దంజలు అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో ఎన్ని గోడల పై ఎక్కడ లేదు అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో రాజు గోడల పై రాజన లేదు అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో కలవగట్టే రాజు కనకంగ రాజు అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో ఆ ఓడ నడిచేటి ఎట్ల పేరేమి అల్లోనే ఎరడల్లో అవి నడుములు సక నాగ బయలెట్లు అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో అవి పారిన నీళ్ళని పసుపు తోటాకే అల్లోనే ఎరడల్లో అల్లోనే ఎరడల్లో తెలిసిన నీళ్ళని నిమ్మ తోటాకు అల్లోనే ఎరడల్లో మూడు గోగులరాయి ముత్యాలరాయో మూడు గోగులరాయి ముగ్గురు ఇతంగా ముదాయ పప్పు ముగ్గురు ఇతంగా ముట్టి చాపల దొంగ మరుదుమైందా ముట్టి చాపల దొంగ పచ్చి చాపల దొంగ మరుదుమైందా పచ్చి చాపల దొంగ మా ఊళ్ళో ఇంటరిగా తిరిగన్న సేను
తీసుకునే పైసలు జైలు పెట్టుకుంటాడు ఈ ఇంటికి వెళ్ళకుండా సాగుతుంటాడు మా వీడే శారదా రఘునందన కలియ వైకుంఠమా కొబ్బరికాయ తమలపాకులు గజ్జరపల్లి పోకలు పసుకం గుడుగుడు వంతులారా గుణవంతులారా కూర్చున్న పెద్దలారా ఓ గుణవంతులారా అదయ్యప్ప నేనెంత కనుక మండల వేళ శరణు శరణంబారాని మా యాదవన మూలార్తీవమ్మ మూలార్తీవమ్మ మందలవన మేలుకున్న మాయా సవడమ్మ సవడమ్మ అమ్మ పుట్టినాది గంగమ్మ ఇప్పుడు మీలోనా పుట్టినాది గంగమ్మ పేడమందునా చెంకోని పాకల్లా తిరువెలు కాకండి గొల్లా కురుమాలు గొలవ కోమాలి అమ్మ దేవి రామ లక్ష్మణుల పెళ్లి లగ్గామెల్లుండి రండమ్మ బామాలు రాజురాలు దంతా వదనాలు దంతా పుట్టినాది గంగమ్మ ఇప్పుడు మీలోనా పెరిగినాది గంగమ్మ పేడ బంధులా ఈ ధరణి పైన అరే కాసిపోయిన పత్తిరన్న కళ్యాణం వస్తే కళ్యాణం చూస్తును కలిగెలుపు పోతే అమ్మ ఎల్లమ్మ ఎల్లంగా ఎదురవ్వారమ్మ ఓ అట్టవ్వారమ్మ అగ్గిదేవుడు ఎదురు బొగ్గిలా మెదరే కలియాపారు అమ్మా ఏమేమో నేర్చినవే ఎట్టి పాపం కాళ్ళకు పక్క పెట్టుకురా నేనేమో నేర్వాలే నిలిచినాన్ని ఎట్టి నిలవాలి చూడమని పూజ వల్లయ్యా పూజలుగా స్వామి కట్టెడు వారాలు గురుడా నీకు 17 వారాలు స్వామి
మల్లికార్జున స్వామి కి జై, కొమరల్లి మల్లన్న స్వామి కి జై, కొమరల్లి మల్లన్న స్వామి కి జై, కొమరల్లి మల్లన్న స్వామి కి జై, బోలో ఇందర్ మల్లన్న జై, బోలో ఇందర్ మల్లన్న జై, ఎల్లమ్మ జై. దేవగిరి మల్లన్న పెళ్ళిళ్ళ
అన్న ఇక్కడ సన్మానం చేస్తారు పుడవర్గం ప్రథమం ప్రాంతీయం ఓం పుడవర్గం తృతీయం ప్రాంతీయం ఓం పుడవర్గం ద్వితీయం జీలకర్ర బెల్లం సమర్పయామి ఓం తిలక్న సావధాన సుమృతా సావధాన ఓం తిలక్న సావధాన సుమృతా సావధాన రుద్రాములే తత్రస్థమత్రులసిద సాగర సర్వసిద్ధ దిపవ సుందర పుణ్యదండ దుర్వేదార్మ అంకైత సర్వమంగళ విరాజనం సమర్పయామి మనన అంకైత యమనోదావరి కన్యాదానం సమర్పయామి శరణార్థి అందరికీ కూడా శరణార్థి చెప్పుకుంటూ ఈరోజు హిందూ నగరంతో పాటు కుర్మ మల్లన్న దేవుడి కళ్యాణం అంగరంగ వైభవంగా నిజంగా ఇంత గొప్పగా ఉంటే నేను కూడా ఊహించలేదు. నేను గత 5 సంవత్సరాల నుంచి వస్తా ఉన్నా, కానీ ఆలస్యంగా రావడము ఆ విధంగా జరుగుతూ ఉంది. అద్భుతమైన ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ శుభ సందర్భంగా గొల్ల కుర్మ పెద్దలకు సోదరులకు మల్లన్న ఆశీర్వాదము నిండుగా ఉండాలని, మనతో పాటు మల్లన్న ఆశీర్వాదము నా పైన కూడా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇక్కడున్న మా అన్నదమ్ముల అక్క చెల్లెల ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. మీ అందరికి కూడా నేను తలవంచి నమస్కరిస్తా ఉన్నాను. మరియు మల్లన్న ఆశీర్వాదంతో ఏదైతే మన సంఘ సభ్యుల కోరిక ఉందో మీ అందరి మనసులో ఉంది, నాకు తెలుసు. అది నెరవేర్చాలని మళ్ళీ కోరుకుంటూ నా వంతు సహకారం తప్పకుండా ఈ ఆలయానికి నా వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని, ఏదైనా నేను స్థానికుడిని, ఏ సమస్య ఉన్నా ఏదున్నా గొల్లకుర్మ సభ్యులందరూ కూడా నా వద్ద ఎప్పుడన్నా రావచ్చు అప్పుడు తెలియజేస్తూ మరొకసారి ఈ శుభ సందర్భం అందరికి కూడా శుభార్తి చెప్పుకుంటూ థ్యాంక్స్. ఎమ్మెల్యే గారు సాంగ్ వాడుతారు సాంగ్ ఆయన వాడుతున్నాడు ఆయన చెడ్డరు చెప్తారు కదా. మరి ఎటువంటి మరి ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు శివ శివ దాన్ని వీటి కలిగి ఆరోగ్య వస్తు పుట్టి ఉచ్చంగా వలపడి మందారంగాల పర్వతారీశ్వరుని పాలగలి ఎద్దుక్రము ఈ మంటమని మంత్రము మారమంటమని కొయ్యపాలు కోరిపడి ధనం ధాన్యం ధనపుత్రలాభం నమో భగవతి స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్యముక్తికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వచమజ గురు గురు స్వహ ఓం మల్లికార్జున స్వామికి జై. జై బలో కుమరల్లి మల్లన్నకు జై. జై బలో మహవరాలెల్లమ్మకు జై. మల్లన్నకు ఆహ్వానం మేరకు మరి అలాగే అసంపల్లి అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు మరి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారికి మా కమిటీ తరఫున, మా అసంపల్లి కమిటీ తరఫున, ఇందూరు పత్రికా సంఘం తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మనకి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్న మా కోరిక ఉంటేనే ఇక్కడ ఈ మల్లన్న కార్యక్రమంలో మీరు ప్రతిసారి ఈ విషయాన్ని మీరు వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కొంచెం దృష్టి పెట్టాలని
చేయాలని చెప్పేసి మా విన్నపం. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అక్కలు మీ అందరి కోరిక మేరకు 3 సంవత్సరాల క్రితమే 2 లక్షల రూపాయలు నా వంతు సహకారం చేస్తాను చెప్పాను. అది 3 ఏళ్ల కింద మీకు ఏ విధంగా ఈ ఆలయ నిర్మాణం కోసం కానీ ఇక్కడ అభివృద్ధి కోసం కానీ ఏ విధంగా అయినా సహకారం కాదు. నేను 3 ఏళ్ల కింద నిర్ణయించింది ఇప్పుడు అది కాదు, అంతకు మించిస్తుంది. తప్పకుండా ప్రభుత్వం నుండి కానీ నా ప్రతి తరఫు నుండి కానీ నేను సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా మన వర్గ సభ్యులకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ తప్పకుండా నా వంతు సహకారం చేస్తాను. మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఆశీర్వాదాలు చెప్పుకుంటాను. సురేష్ కాకా చేతులు పెట్టకురా చేతులు పెట్టకుండ్రే నా చేతులు పెట్టకురా నా మీరు ఒక్క ఏమి రాదు. ముచ్చట పెట్టుకుని ఉంటే మీరు తర్వాత కళ్యాణం నుంచి పక్కా జరుగుతారు. ముచ్చట పెట్టుకొని పూర్తిగా మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నువారిని కనులారు వీక్షించిన వారిని కలుగుతున్నారు కాబట్టి భగవంతుని ధ్యానం చేస్తుంటే ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః మధుపర్కం సమర్పయామి. గ్యాంగ్ అందరి నంబర్ లెఫ్ట్ వచ్చేసి ఫోటో ఓం విష్ణవే నమః. ఓం కపిలాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం శతకోటాయ నమః. కంబుకంధరాయ నమః. కాశీవిశ్వనాథాయ నమః. కాలభైరవాయ నమః. ఓం శ్రీరేణుకాయ నమో నిరాజు కళ్యాణమస్తు. ఓం రేణుకాయ నమో నిరాజు కళ్యాణమస్తు. ఓం సులగ్నః సావధానః సుమృతా సావధానః. ఓం శ్రీ గురు విష్ణు గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర
సమర్పయామి ఓం శ్రీమల్లికార్జునకి గుణకేతమ్మ కళ్యాణమస్తు సులగ్న సావధాన సులగ్న సావధాన మల్లికార్జున స్వామి కళ్యాణ బాలవేణ కళ్యాణమస్తు సులగ్న సావధాన సులగ్న సావధాన శ్రీమల్లికార్జున స్వామి ఆవరణమైన భక్తదేవి కళ్యాణమస్తు సులగ్న సావధాన సులగ్న సావధాన ఓం శ్రీమల్లికార్జున స్వామి రామలక్ష్మణ రత్నదేవి కళ్యాణమస్తు సులగ్న సావధాన సులగ్న సావధాన ఓం మల్లికార్జున భక్తి గోవంతగండి కళ్యాణమస్తు సులగ్న సావధాన బ్రాహ్మణేంటి ఈరోజు నరసాపల్లి అక్కమ్మగుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం మరి ఇందూరు కుర్మ సంఘం పత్తి కుర్మ సంఘము ఆధ్వర్యంలో వేణన్న గారి అధ్యక్షులు వేణన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి అట్లాగే అరసాపల్లి కుర్మ సంఘం అరసాపల్లి అభివృద్ధి కమిటీ దీనికి ప్రోత్సాహం సహకారం అందిస్తున్నాయి. మరి ఈరోజు ఇక్కడికి భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కళ్యాణ కార్యక్రమానికి భక్తులందరూ మరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా మరి విజయోత్సవంగా జరపడం అనేది జరిగింది. మరి స్వామివారి ఆశీస్సులు మరి ఈ భక్తులందరిపైన ఉండాలని మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము ఇందూరు కుర్మ సంఘం ఆధ్వర్యంలో మరి నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా వారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా ఆనందదాయకం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం స్వామివారు మరి ఈ కార్యక్రమానికి ఎల్లవేళలా వారి ఆశీస్సులు ఉండాలని, అట్లాగే ఇక్కడ ఎల్లమ్మ గుడి కూడా ఉంటుంది, ఎల్లమ్మ వారి ఆశీస్సులు కూడా మా అందరిపైన భక్తులపైన ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ, అమ్మలకు, అక్కలకు, అందరికీ కూడా, పిల్లలకు అందరికీ కూడా, మహిళలందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందూరు పత్తి కుర్మ సంఘం తరపున, అరసాపల్లి అభివృద్ధి కమిటీ తరపున, అరసాపల్లి కుర్మ సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై కుర్మా, జై కుర్మా, జై జై కుర్మా, జై మల్లన్న, జై జై మల్లన్న.